వెన్నెల శంకర్‌ని దారిలో పెట్టడం కోసం అదిరిపోయే ప్లాన్ వేసింది. శంకర్ వెన్నెలని ముద్దు పెట్టుకుంటున్నట్టుగా ఒక ఫోటోనైతే క్రియేట్ చేయడం జరుగుతుందనమాట. సెల్ఫీ తీసుకుందామని చెప్తూ, ఆ సెల్ఫీ కూడా తీయడం ఇద్దరు ముద్దు పెట్టుకుంటున్నారు అన్నట్టుగా తీస్తుందనమాట. అది చూసి శంకర్ షాక్ అయిపోతాడు. ఇమ్మీడియట్‌గా వైష్ణవికి పంపించేస్తుంటుంది ఈ ఫోటోని వెన్నెల. అయితే డిలీట్ చేసినా కూడా మరలా ఫోటో తెప్పించి, "నువ్వు ఇలాంటి పనులు చేస్తావని నాకు తెలిసే నేను మా అక్కకు పంపించాను. ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకొని చూడు, నీతో ఎట్లా ఆడుకుంటాను. ఇప్పుడు నువ్వు నా మాట విని తీరాల్సిందే" అని చెప్పని సత్యనారాయణ వ్రతానికి ఒప్పిస్తుందనమాట. అలానే పడిపోతూ ఉంటుందన్నమాట వెన్నెల తనతో గొడవ పడుతూ. అప్పుడు శంకర్ పట్టుకుంటాడు. ఇక ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారనమాట. ఇద్దరికి ఒకరికి తెలియకుండా ఒకరికి ప్రేమలో పడిపోతారు, కానీ పైకి మాత్రం గొడవ పెట్టుకుంటూ ఉంటారనమాట. ఆ ఫోటోని అడ్డం పెట్టుకొని వైష్ణవి కృష్ణకి చూపిస్తుంది. "నువ్వేం వెన్నెల వెన్నెల అని వెన్నెల్లో పాటలు పాడుకుంటూ ఉన్నావు, అక్కడ మా చెల్లి చూడు ఏం చేస్తుందో, తన భర్తతో హ్యాపీగా ఉంది, అలాంటి అమ్మాయి జీవితంలోకి మరలా వెళ్తావా" అంటూ చూపించి, ఇక ఆ ఫోటో చూడగానే శంకర్ బాధపడిపోతాడు. కృష్ణ వెన్నెల నన్ను ఇలా మోసం చేస్తుందని నేను అనుకోలేదనుకుంటూ బాధపడుతూ ఉంటే, "అయ్యో కృష్ణ, సారీ కృష్ణ, పాపం నువ్వు వీళ్ళు ఇంతలా బాధపడతావని తెలుసుంటే నేను ఫోటో చూపించేదాన్ని కాదు. అయినా కష్టాలు అనేవి మనుషులకు తప్ప ఎవరికి వస్తాయి, రా పడుకో" అని చెప్పని తన భుజం మీద పడుకోబెట్టుకొని ఓదారుస్తూ ఉంటుంది.